వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అబ్బా చెప్పొచ్చేవలవయ్యా, పవన్ కళ్యాణ్ని మోసుకొస్తున్నావు, బాగానే ఉంది, ఎలా మాట్లాడాలో పవన్ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి అంత కర్మ జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు అంటే నిజమే. ఆయన స్టైల్ ఆఫ్ మాట్లాడడం ఆయనది. నిన్న 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 మొన్న 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 కాస్కో ఇస్తిస్కో కాస్తో ఇస్కిస్తో ఇలాగా సకల భాషల్ని ఖూనీ చేసేటువంటి విధంగా మాట్లాడడం అయితే మరి ఆయనకి రాకపోవచ్చు డెఫినెట్గా. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం నేర్చుకోవాలి ఏంటి అంటే, నిన్న అత్యద్భుతంగా జరిగినటువంటి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ 3.0 పత్తిపాటి పుల్లారావు గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేసినటువంటి వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారి మాటలు విన్న తర్వాత అనిపించింది, గతంలో మరి పిల్లలకి సంబంధించినటువంటి సభలు ఏమన్నా పెడితే మనం ఏం మాట్లాడాం అక్కడ ఒకసారి చూస్తే పోతుందేమో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఒకసారి చూడండి. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం. ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చూశారుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. చిన్నపిల్లలను ఉద్దేశించి, స్కూల్ పిల్లలను ఉద్దేశించి అక్కడికి వెళ్ళి ఆయన్ని జగన్ మామయ్య అని పిలిపించుకుంటూ ఈయన చేసినటువంటి ప్రసంగం, పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాటలు పాడాలి ఇలాంటి ఏం లేవు. పిల్లలు దేవుళ్ళతో సమానం ఇదేం లేదు. మీరు భవిష్యత్తు, భారతదేశానికి మీరే కాబోయేటువంటి భవిష్యత్తు అని చెప్పడాలు లేవు. నేను వచ్చిన తర్వాత ఇదిగో బటన్ నొక్కి ఇన్ని కోట్లు ఇస్తున్నానని మొదలెట్టి అక్కడ మళ్ళీ ఏం చేసుకుంటూ వచ్చారు, ఫస్ట్ 2 మాటలే ప్రభుత్వానికి సంబంధించి ఒక లైన్ రాసి పెట్టడం, మిగతాదంతా కూడా ఎంతమంది పిల్లల్ని కంటాడో తెలీదు, ఎంతమంది పెళ్ళాలో అని తెలియదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పిల్లల ముందు మాట్లాడాల్సినటువంటి మాటలు అవి. చూసారా ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవాలి అనేది ఒకసారి చూడండి. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పుల్లారావు గారు చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే, అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందాక లైబ్రరీ చూశాను. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇన్ని 100 మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే, ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. అందుకే నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని, నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు. అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు ఒక రామ్ధారీ సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి దాదాపు నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తున్నాను. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు.
మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. మనం పిల్లల దగ్గరికి వెళ్తే మాట్లాడేటువంటి మాటలకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి మాటలకి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మరి మనం ఏమనాలి? అదే మామూని మాజీ ముఖ్యమంత్రిని ఏమనాలి? ముఖ్యమంత్రిగా ఉండి ఎటువంటి మాటలు మాట్లాడారు, ఎవరి దగ్గర మాట్లాడారు అనేది చూసి ఏమనాలి ఆయన్ని? అందుకు కాదు 11 ఇచ్చి కూర్చోబెట్టింది. అయినా సరే ఇంకా మేము దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం, ఇది చేస్తాం అంటే ఇంక అయిపోయింది, చర్మాంకానికి వచ్చేసింది. పార్టీ వ్యవస్థాపకత ఇదంతా కూడా చర్మాంకానికి వచ్చేసింది. ఎందుకంటే ఇలా వ్యక్తులను ఉద్దేశించి వ్యక్తిగతంగా దాడి చేసేటువంటిది, వ్యక్తిత్వ హననం చేసేది, మహిళల్ని కించపరిచేది, ఇలాంటి తప్పులు చేస్తూనే స్వామివారి దగ్గర కూడా సకల తప్పులు సకల పాపాలు చేసేశారు. కాబట్టి ఇక శిక్ష ఒకటే మిగిలింది, అంతకుమించి ఏం లేదు. బట్ ప్రాయశ్చిత్తం చేసుకుంటాము, క్షమాపణ అడుగుతాం ప్రజల్ని అని హుందాగా బయటకు వస్తే బాగుంటుంది. మాకు అది కూడా లేదు, మేము ఇలాగే ఉంటామంటారా? ఏం చేయలేం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.